నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త మంత్రులు ఎంపికయ్యారు, శాఖలు కేటాయించారు, ఛాంబర్స్లో కూడా బాధ్యతలు చేపట్టారు, పదవి బాధ్యతలు. మరి ఈ నెల 24న తొలి క్యాబినెట్ సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. మరి తొలి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరి ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టు, అది కాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు అమలు చేసే విధానాన్ని ఏ విధంగా ప్రజలు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, వాటి మీద ప్రతి శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలు వివరించాలి. ఆ శాఖ ఆ బడ్జెట్ ఇది, ఖర్చు అయింది ఇది, ఆర్థిక లోటు ఇలా ఉంది అని ఆ శాఖల వారీగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేయడానికి కూడా మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుని అది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి అంతేకాకుండా అమరావతి సంబంధించిన నిధులు ఎలా రాబట్టుకోవాలి, కేంద్రం నుండి ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ఎలా ప్రయత్నం చేయాలి, శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు, ఆ శాఖల్లో సమర్థవంతంగా నిర్వర్తించే తీరు, ఏ విధంగా శాఖాధిపతులతో వ్యవహరించాలి, శాఖాధిపతులతో ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, ఏ ఫైల్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా క్యాబినెట్లో ప్రతి సభ్యుడికి మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలు ఇంకా చాలా అంశాల మీద, అంటే వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, దమనకాండను కూడా బయట తీసేలా క్యాబినెట్లో కూడా కీలక నిర్ణయాలు చేయబోతున్నారన్నారు. మరి ఆ కీలక నిర్ణయాల్లో మరి ఏమేమి కీలక అంశాలు కాబోతున్నాయి అనేది 24ను తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.